హాయ్ అండి. ఈరోజు నేను ఒక కొత్త ఫ్రూట్ తీసుకొచ్చాను. దీని పేరు గ్యాక్ ఫ్రూట్ అంట. ఇది ఎక్కువ మనకు వియత్నాం, థాయిలాండ్ అలాంటి కంట్రీస్‌లో దొరుకుతుందంట. వియత్నాంలో ఇది ట్రెడిషనల్ ఫుడ్ తయారు చేయడానికి వాడతారండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంది దీనికి. రేర్ ఫ్రూట్ ఇది. దీన్ని చూడండి, ఇది చిన్న జాక్ ఫ్రూట్ లాగా ఉంటుంది. బయట నుంచి చూస్తే లోపల ఎర్రగా గింజలు ఎలా ఉన్నాయి చూడండి, పల్పీగా ఉంది. దీన్ని చూస్తే దీనికి పెద్ద టేస్ట్ ఏం లేదు. అలాగే దీని గింజలు ఇలా ఉన్నది. నేను అది ఓపెన్ చేసి చూశాను. ఇదేమో మనం గింజలన్నీ పక్కన ఒక ప్లేట్లో పెట్టేసి దాని లోపల ఎల్లో కలర్లో అంటే మ్యాంగో మనకి పండు మామిడి పండు ఎలా ఉంటుందో అలాంటిది ఉన్నాయన్నమాట. చూడండి, అదేమో తీసి సెపరేట్ చేసి దాన్నే మనం జ్యూస్ చేస్తాం యాక్చువల్లీ. ఈ గింజలేమో లైట్గా స్వీట్నెస్ అనిపిస్తుంది, అది ఆ పల్పు తీసుకుని తింటే. కానీ ఈ ఎల్లో కలర్లో ఉండేది మాత్రం ఆ ఫ్రూట్ యాక్చువల్లీ బాగా చేదుందండి, కాకరకాయలాగా చేదుంది. అందుకని నేను దీనితో కొంచెం డేట్స్ అలాగే హనీ వేసి జ్యూస్ చేస్తామని అనుకుంటున్నాను. ఈ ఒక్క ఫ్రూట్ తోటి మనం కావాలంటే ఒక 10-12 గ్లాసెస్ ఆఫ్ జ్యూసెస్ తయారు చేయొచ్చు. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి దీనికి. క్యాన్సర్కి కానీ, అలాగే బీపీ కంట్రోల్ చేయడానికి కానీ, అలాగే ఐస్కి ఇది చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ ఏ ఎక్కువ ఉందన్నమాట. సో క్యాట్రాక్ట్ అలాంటిది రాకుండా ఉండడానికి ఇది వాడితే చాలా మంచిది. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి ఫ్రూట్ ఎప్పుడైనా వాడారా? ఎప్పుడైనా జ్యూస్ చేస్తారా? చూడండి, నేను చేసినాక బాగుంది. ఇది జ్యూస్ తాగడానికి యాక్చువల్లీ జ్యూస్ లాగా లేదు, ఒక హెల్త్ డ్రింక్ అనుకొని మనం తాగాలి. నేను తాగినాక కొంచెం మా పాపకు కూడా ఇచ్చాను, ఆమె కూడా నచ్చింది. దానిలో డేట్స్ అన్నీ వేసాయి కాబట్టి బాగానే ఉంది. సో మీరు ఎప్పుడైనా ఇలాంటిది యూస్ చేస్తున్నారంటే అది కూడా నాకు చెప్పండి. ఈ వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి.